జగన్ రెడ్డి గారి పాలన చెప్పడానికి ఏముందండి, అన్నీ బాధుడే బాధుడు. ఈ రాష్ట్రానికి మేము ఒక్క ఛాన్స్ అని చెప్పి కొలువు తెచ్చుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, తర్వాత నిత్య ధరల మీద బాగా భారీ ఎత్తున మోపడం, 50 రూపాయలు మంచినీళ్ళు ఇవాళ 190 రూపాయలు చేయటం, అలాగే పప్పులు ఉప్పులు ప్రతిదాన్ని ఏది వదలైనా ఆఖరికి మా రక్తాన్ని కూడా తాగేస్తున్నారు. ఆ ఒక్క ఛాన్స్ రాజాకు ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇక ఆ ఛాన్స్తో రాజా ఆఖరికి మనం ఉండేటువంటి సెక్రటరీస్ కానీ ఇప్పుడు రాజధానే లేదు, ఉన్న రాజధాని దిక్కు అది మరుగుడు పడిపోయింది. 3 రాజ్యాల నాటకం ఒక నాటకం అని చెప్పి జనాల్ని ఏదో పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి వెళ్ళి వైజాగ్ క్యాపిటల్ అంటారు, రాయలసీమకి వెళ్ళి కర్నూలు క్యాపిటల్ అంటారు. ఇప్పుడు ఏమో నేను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్తున్నాడు. నిన్నటిదాకా అమరావతి వేస్ట్, అక్కడ ఏమి ఉండదు, దానికి అసలు ఇదేం కాదని చెప్పిన వ్యక్తి ఇవాళ అమరావతి నేను క్యాపిటల్ రాజధాని, పరిపాలన రాజధాని ఒకటి నాయ రాజధాని అని. ఏంటి రాజధాని లేని రాష్ట్రంలో ఉండగానే వలస వెళ్ళిపోవడం ఎక్కువ అని అనుకున్నారు. ఇవాళ మద్యపాన విషయం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మద్యపానం అనే విషయంలో ఇవాళ ఈయన వచ్చిన తర్వాత నిషేధం కాదే, దాన్ని సందులు వేర్లే పారిస్తున్నారు. పైపెచ్చు ఆ రోజుకు క్వార్టర్ బాటిల్ 50-60 ఉండేది, సామాన్యుడు తాగే రేంజ్లో ఉండేది. ఇవాళ 250 రూపాయలు 220 రూపాయలు. ఇక మద్యపానం ఎత్తేసేదేముంది, ఆయన మద్యపానం నిషేధించిన తర్వాత అన్నాడు అలా సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తాడు. ఇవాళ సామాన్యుడు కాదు, ప్రతి సందులో ప్రతి గొంతులో ఇళ్లలో కూడా అమ్మేస్తున్నారు మద్యాన్ని. ఇక ఈయన దేన్ని నిషేధించేదిక? జగన్ వాళ్ళ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి పదం అంటే ఎక్కడ రోడ్లు, ఒక్క రోడ్డు మీద కూడా తట్టడి మట్టి వేసిన పుణ్యం లేదు. ఆల్రెడీగా రోడ్డు యాక్సిడెంట్లో నాకు తెలిసి మొన్న యలమంచిలో ఒక వ్యక్తి, నిన్న గుడివాడ దగ్గర ఒక వ్యక్తి ఇలా ఈ రోడ్డు దుర్మరణాలు జరుగుతూనే ఉన్నాయి ఈ గుంతల్లో. టీడీపీ తరపు నుంచి లోకేష్ గారు, వైసీపీ తరపు నుంచి లావణ్య గారు పోటీ ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ బాబే గెలుస్తాడండి. లోకేష్ బాబు వచ్చేసి నిరుపేద వాళ్ళ కార్మికులకి ఆయనంతూ సహాయం చేస్తున్నాడండి. ఈ బడ్డీ కొట్లు కానీ ఇలా టిఫిన్ బండ్లు కానీ ఇలాగా. ఇప్పుడు మేము మోటార్ సైకిల్ మెకానిక్ అండి. పొద్దునుంచి వచ్చి కూర్చుంటాం, ఏమి ఉండదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ పథకాలు అంటారు, అవి అందిన వాళ్ళకే అందుతున్నాయి. అందిన వాళ్ళంతా బాధపడుతున్నారు. కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. అలా కాకుండా అభివృద్ధి ఉండాలి. గ్రామంలో అభివృద్ధి ఉందనుకోండి, చేతి పని వాళ్ళకే మంచి ఇది ఉండిద్ది. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం అభివృద్ధి ఏం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే పని చేయలేదు. ఇది చేశారు కానీ వాళ్ళ వరకు చేశారండి. ఏ రోడ్లు వేసామన్నారు, అవి అంతవరకే 2-3 రోడ్లు వేసారు. చేస్తున్నాం అంటారు. ఈసారి ఏంటంటే తెలుగుదేశం వస్తే బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. అంటే లోకేష్ గారికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నాం? ఈయన చేస్తున్నాడండి, పేదవాళ్ళకి కొంచెం చేయూతనిస్తున్నాడు. అలాగే ఈయన పథకాలు పెట్టాడు కానీ ఆ పథకాలు ఎవరికి అందిన వాళ్ళకే అందుతున్నాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లేదు. అందుకని ఈసారి లోకేష్ బాబుని గెలిపిద్దాం. అది ఓడిపోయారంటే తక్కువ ఓట్లతోనే అండి. ఈసారి మెజార్టీ అంటూ ఏముండదులే కానీ గెలవడం మాత్రం గెలుస్తారు అన్నారు. అది ఏంటంటే ఈ రాజధాని ఇక్కడే ఉండాలండి, ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తే అందరికీ బాగుండిద్ది. 3 రాజధానులు అన్నారు, ఆ 3 రాజధానులు అలాగే అయిపోయింది. ఇప్పుడు వైజాగ్ అన్నారు, వైజాగ్లో కూడా ఏం చేయట్లేదు. అందుకని ఈసారి తెలుగుదేశాన్ని గెలిపిద్దామని అలాగే ఉందండి. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈసారి పార్టీ మారుస్తామని అనుకుంటున్నారు అందరూ. మేము కూడా లోకేష్ బాబుని గెలిపిద్దామని అనుకుంటున్నాం. టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారు, వైసీపీ నుంచి లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారంట? నారా లోకేష్ గారు 100%. ఆయన చాలా ఈ కార్యక్రమాలు ఇప్పుడు 4 ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కూర్చోకుండా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాడు. ఇంకా చాలా రేపు గెలిస్తే మంగళగిరి నియోజకవర్గానికి ఒక దశల ఇది ఆయన చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఆయన 100% గెలుస్తాడు మంచి మెజార్టీ తోటి. ఏదో లక్ష కాబట్టి 30-40 ఏళ్ళ మెజార్టీతో ఆయన గ్యారంటీ గెలుస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినానంటే అవన్నీ ఊరగా నీటి ఇదే కానీ అవేం పారవు ఏం లేదు.
ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం ప్రయత్నాలు చేస్తారు, చేసుకోకుండా ఎట్టుంటారు. ఓడిపోవటానికి ఎట్లా చేయాలనేది వస్తూ ఉంటారు. చేసినా కానీ అవన్నీ పెద్దగా ఏమైనా ఉండవు. ఇక్కడ సాగు ఆ దౌర్జన్యాలు మంగళగిరిలో మటుకు సాగుతారు. గతంలో లోకేష్ గారు ఓడిపోయారు కదా, ఈసారి గతంలో ఓడిపోయారంటేనండి ప్రజల్లో వచ్చింది కాదు, ఇక్కడ కొంత నాయకత్వం లోపం, ఆయన కొత్తగా రావటం, ఆయనకి అనుభవం లేకపోవటం వల్ల కొంత చేసే కార్యక్రమాలు ఈ చేసే నాయకులే సరిగా గట్టిగా నిలబడి చేయలే. మరి అంతకుముందు తాడేపల్లి మండలం ఉంది, 5,000 మెజార్టీ టీడీపీ వైఎస్ఆర్కి ఉండేది. మన 11 ఏళ్ళ పోయింది, 6 ఏళ్ళకి పెరిగింది. అదే దుగ్గిరాల మండలం ఉంది, 1,500 మైనస్ టీడీపీకి. ఇవాళ అప్పుడు 3 ఏళ్ళ పోయింది, పెరిగింది. మంగళగిరి అంటే టౌన్ ఇంకా 7,000 లాగింది, రూరల్ కూడా లాగింది. కానీ ఈసారి బాగా గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఏదో రెడ్డి వర్గం అంటున్నారు, రెడ్డి వర్గంలో కూడా ఇవాళ చాలా మార్పు, 50% మార్పు వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. వాళ్ళే లోకేష్ గారి దగ్గరికి పోయి కలిసి మేము మీకు చేస్తామని కూడా పెనమాకు ఒకటి, నిడమర్రు ఒకటి. ఏమంటే మా గ్రామం ఉంది, మా గ్రామం చిన్న గ్రామం, 1,350 ఓట్లు ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎంతమందికి మొత్తం అందితే ఒక 50 మందికి 60 మందికి వచ్చింది. 50-60 మంది కదమా వాళ్ళు రాని వాళ్ళు అంతే ఉంది. ఊరికి చెప్పుకోవటమే. ఊళ్ళో గ్రామంలో అందరికి ఇచ్చాడా చెప్తున్నా ఒక 20-30 మందికి వచ్చింది ఆ పథకాలు. అంత తప్పితే ఎవరు రాలే. వచ్చినా కానీ పథకాలు వస్తే ఇటు వస్తున్నాడు, అటు తీసుకుంటున్నాడు. దాంట్లో ఇదే ఉంది. సార్, పాదయాత్ర చేసినప్పుడు మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తాను, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అవన్నీ అమలు జరిగింది. ఏది అడవి రాజధానికి వచ్చి చూడమనండి. అసలు గ్రామాల్లో ఉండాలంటే భయంకరంగా ఉందన్నమాట. పాములు అవి దాంట్లో ఉండే జంతువులు లేవు అనమాట. అట్లా ఉన్నాయి. రాజధానిలో రోడ్లు మద్దానుగా ఉన్న రోడ్లు కూడా చోగుపోవటం, ఇంకా నాయన ఉన్న ఇనుము కానీ పైపులు కానీ అంతా వదిలేశారు. అది రాజధాని అనేది ఇక మళ్ళా టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ 100%